యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం వేసేసిన అద్భుతమైన ఆనందం జరుగుతున్నాయి. రేపు ఆదివారం మీరు రండి, కుటుంబాలతో రండి. వేల మంది ప్రజలు వస్తున్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. మీరు అడుగు పెట్టండి, మీ చరిత్ర దేవుడు మారుస్తారు. దేని బిడ్డలను దయచేసి గమనించండి. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అనగా గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. మీరు ఎక్కడి నుంచే రావచ్చు, ప్లాన్ చేసుకోండి. మంచిగా సెలవులు వచ్చినాయి. కుటుంబాలకు రండి. 3 రోజులు కూడా దేవుని సన్నిధిలో ఉండొచ్చు. 3 రోజులు కూడా వచ్చిన వారు అందరికీ ప్రత్యేకమైన భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేశారు. మీరు మందిరంలోనే ఉండి దేవుని శక్తిని అనుభవించే మంచి అవకాశం. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ ఇప్పుడే ఫోన్ చేయండి. వారిని కూడా రమ్మని ఆహ్వానించండి. దేవుని కార్యాలు అనుభవించి గొప్ప గొప్ప సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు. ఈ రోజున అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ప్రతి అవసరతను తీర్చి దేవుడై ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజులో ప్రతి ఒక్కరికి అవసరతలు ఉన్నాయి. ప్రతి వారికి ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాం. నాకు ఒక అవసరత, నీకు ఒక అవసరత. ప్రతి మనిషికి ఎవరికి సంబంధించిన అవసరాలు వరకు ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని నేను తీర్చబోతూ ఉన్నాను. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఉదయకాల సమయంలో టెన్షన్, ఆందోళన, భయం, ఎలాగ జీవితం, ఎలాగ బ్రతుకు, ఎలాగ పిల్లల కుటుంబం ఎలా నడిపించబడాలి, నా వ్యాపారం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా ఇంటర్వ్యూ, నా ఎగ్జామ్స్, భయపడుతూ ఉన్నా ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చబోతూ ఉన్నాను. ఈరోజు కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ఉన్నతమైన కార్యాలు మీ పట్ల చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీ అవసరతలన్నిటి కొరకు ప్రజల వైపు చూసారా? మీ బంధువుల వైపు చూసావా? మీ స్నేహితుల వైపు చూసావా? మీ రక్త సంబంధం వైపు చూసావా? ఈ రోజు నుంచి ప్రభు చెప్తున్నాను, నేను మీ అవసరతలను తీర్చబోతున్నాను. క్రీస్తు యేసు మహిమను మీ అవసరతలన్నీ తీర్చుతాను. నమ్ముట నీ వలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పలికిన దేవుడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని వాగ్దానం చేసిన దేవుడు. ఈ వాగ్దాన్ని నమ్మి నువ్వు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా మీ అవసరతలన్నీ తీర్చబడబోతున్నాయి. రేపు నీకు చాలా అవసరమై ఉన్నాయి, కానీ ఈ రోజు నీ చేతిలో ఏమీ లేదు. కానీ దేవుడు నీ అవసరతను తీర్చగలిగిన దేవుడు, నీ అక్కర్ని ఎరిగిన దేవుడు, నీ అవసరాలు ఎరిగిన దేవుడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎలాంటి కష్టంలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నావో ప్రార్థన చేయి, మొరపెట్టి దేవునికి. నీ కన్నీరు దేవుడు చూస్తాడు, నీ వేదన చూస్తాడు, నీ దుఃఖ దినాలు చూస్తాడు. ఆయన ఎన్నో రోజులుగా విజ్ఞాపనతో, ఉపవాసంతో నువ్వు మొరపెడుతున్నావు. నీ ప్రార్థనలన్నీ విన్న దేవుడు ఈ రోజు ఈ సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు మహిమలో మీ అవసరతలన్నీ నేను తీర్చబోతున్నాను. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని, ఆశ్చర్యమైన కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్న. మంచం మీద ఉన్నారా? బలహీనంగా ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? నీకు ఆరోగ్యం అవసరమై ఉంది, నీకు ఇల్లు అవసరమై ఉంది, నీకు స్థలము అవసరమై ఉంది, నీ చేతిలో డబ్బులు ఎలా బ్రతకాలో లేదు, వ్యాపారం నీకు అవసరమై ఉంది, నీకు ఒక ఉద్యోగం నీ పిల్లలకి అవసరమై ఉంది. క్రీస్తు యేసు మహిమలో ఈ అవసరతలన్నీ కూడా తీర్చబడబోతున్నాయి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేయబోతు. ఎవరిపైనా ఎక్కడున్నా ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ అవసరతలన్నీ కూడా త్వరలో తీర్చబోయబడుతున్నాయి. గొప్ప కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధ, ఎంతమంది వాగ్దానాలు ఉన్నారు. క్రీస్తు యేసు మహిమలో మీ అవసరాలు తీరుస్తున్నాను. ఎవరికి అవసరం ఉందో ప్రభు, ఇల్లు, స్థలము, వ్యాపారం, ఉద్యోగము, బిజినెస్ ప్రభు, ఎవరికి గర్భఫలం కావాలి, వివాహం కావాలి, యేసు నామములో వారి అవసరతలు తీర్చబడును గాక. నాయన వారికున్న సమస్యలని కొట్టివేయండి. ఆరోగ్యము, స్వస్థత, విడుదల కలుగును గాక. మీరే ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. భయపడొద్దు, దిగులు పడొద్దు. క్రీస్తు యేసు మహిమలో మీ అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు. మర్చిపోవద్దు. ఈ నెల 25, 26, 27 ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకి, బంధువులకి ఫోన్ చేయండి. వారిని కూడా ఆహ్వానించండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. 3 రోజులు మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మందిరంలో ఉండండి. దేవుని కార్యాలను అనుభవించండి. గాడ్ రిచ్లీ బ్లెస్ యు. ఆమేన్.